ఏమండి, కుంటోడు దేవుని దగ్గరకు వచ్చి నిలబడితే బాబు నీకేం కావాలని దేవుడు అడుగుతున్నాడు. గుడ్డోడు దేవుని దగ్గరకు వచ్చి నీకేం కావాలని దేవుడు అడుగుతున్నాడు. చెవిటైన దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలి అని. దేవునికి తెలియదా నీకేం కావాలో? తెలుసు ఆయనకి. నీకేం కావాలో ప్రభువుకు తెలుసు. కాకపోతే నువ్వు అడగట్లా. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా అండి? నువ్వు పొందుకున్నట్లుగా ఉండాలి. ఆయన అడుగుతున్నాడు నీకు ఏం కావాలి అని. నువ్వు చెప్పాలా ఆయనకి, ప్రభువా ఇది నా పరిస్థితి, నాకు సరిగా మరి ఆరోగ్యం బాగోట్లేదు, లేకపోతే నా మనసులో ఏదో తెలియని ఆవేదన. చాలామంది యవనస్తులు వాళ్ళ స్టేటస్లలో వీడియోలు పెడతా ఉంటారు. ఏంటో తెలుసా, నాకు ఎవరో లేరు, నన్ను మా అమ్మ చూడలేదు, నన్ను మా నాన్న చూడలేదు, నన్ను మా తమ్ముడు చూడలేదు, మా చెల్లి చూడలేదు. ఓరు బాబు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఒకసారి ఆయనకి వెళ్ళి చూడు. స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన దగ్గర ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ఏడుపు ఆయన చూస్తాడు. ఒకసారి ఆయన అడుగు. గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు, ప్రభువా నాకు దృష్టినివ్వు అని అంటే వింటూ నువ్వు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో, వెళ్ళేదాలో నీకు దృష్టి వచ్చేసిద్ది అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు, ఆ ఏడుపు ఆపి దేవుని వైపు తిరిగి ఒకసారి ప్రార్థన చేయి. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు చదువు కావాలి, లేకపోతే నా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి.